హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. ఎట్లున్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మేము వచ్చేసి ఆటోలో వెళ్తున్నాము. ముంబైలో అయితే రిక్షా అంటారు. రిక్షాలో వెళ్తున్నాం. బస్ కోసం వెయిట్ చేసినాం కానీ బస్ దొరకలేదు. అందుకోసం ఆటోలో వెళ్ళిపోతున్నాం. ఈరోజు సండే కాబట్టి బస్సులు ఎక్కువ నడవవు, తక్కువ నడుస్తాయి. లేదంటే నార్మల్ డేస్లలో అయితే 5 మినిట్స్ 10 మినిట్స్లో ఒక బస్సు ఉంటుంది. ఈరోజు అయితే 15 మినిట్స్ వరకు వెయిట్ చేసిన బస్ స్టాప్లో అయితే దొరకలేదు. అందుకోసమని మళ్ళీ రిక్షా పట్టుకొని వెళ్తున్నాను. ఇప్పుడు నాకు ఏం వర్క్కి వెళ్తున్నా అంటే నాకు ఒక ఆర్డర్ వచ్చింది. దాంట్లో చూడండి ఆటో దిగేసిన తర్వాత లోపలికి ఒక 5 మినిట్స్ నడవగా మాకు తెలిసిన వాళ్ళే, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సాయంత్రం చాలా బాగా బయట కాస్త చాలా బాగా అనిపిస్తుంది. ఎట్లా అంటే మన పార్కులలో గార్డెన్స్లలో ఇట్లా రోడ్డు పైన ప్రశాంతంగా ఏమి ఉండదు. వెహికల్స్ ఉంటాయి కాబట్టి బట్ మంచిగా అనిపిస్తుంది. వచ్చేసిన తీసుకొని అంతే వెళ్తున్నాను. ముంబైలో ఒకటండి ఏంటిదంటే మనం పని చేయడానికి సిద్ధంగా ఉన్నామా, ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నామా అంటే మనకు చేయడానికి వర్క్ దొరుకుతుంది. చూడండి, ఈ సంచి తీసుకొని వెళ్ళాలా, ఇందులో నా సామాన్ అంతా ఉన్నది. వర్క్ చేస్తాం కాబట్టి సామాన్ అవసరము తీసుకే. చదువుకున్న వాళ్ళకైనా జాబ్స్ దొరుకుతాయి, చదువుకునే వాళ్ళకైనా పని దొరుకుతుంది. మనం పని చేయడానికి సిద్ధంగా ఉండాలి, ఇష్టపడి పని చేయాలి, అంతే. ముంబైలో ఏ పని అయినా దొరుకుతుంది. చదువుకున్న వాళ్ళకైతే ఏదైనా జాబ్స్ ఆఫీసులలో 8 గంటలు 10 గంటలు 12 గంటలు అట్లా దొరుకుతుంది. పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ అయినా కూడా ఒక కాలేజ్ పొద్దున కాలేజు మళ్ళీ పార్ట్ టైం జాబు అట్లా కూడా దొరుకుతుంది. అట్లా చాలామంది చాలా వర్క్ చేస్తారు. మనం తెలంగాణలో అయితే తెలంగాణ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ముంబైలో. వీలైనప్పుడు నేను వీడియో చూపిస్తాను మీకు. చూడండి, నేను ఇక్కడ లిఫ్ట్ ఉంది, అందుకోసమే లిఫ్ట్ లాంచ్ చేసిన 7th ఫ్లోర్కి. ఇదే ఒకవేళ వీడియో తీసుకునే వీలుంటే వీడియో తీస్తాను. అక్కడ వాళ్ళకి ఇష్టం లేకుంటే తీయను, ఎందుకంటే కొంతమంది క్లయింట్లకి ఇష్టం ఉండదు వీడియో తీస్తాము, అందుకోసమే. చూడండి, తర్వాత చదువుకొని వాళ్ళకంటే ఏం జాబ్స్ దొరుకుతాయి అంటే ఈ ఇళ్ళల్లో పని చేసుకోవడానికి ఇళ్ళల్లో పని దొరుకుతుంది. బాయ్స్కి అయితే పొద్దున వెహికల్స్ తుడవడం, బండ్లు తుడవడం అట్లాంటివి దొరుకుతాయి. వంట దొరుకుతుంది, బ్యూటిషియన్గా చేసుకోవచ్చు, లేదంటే గంట వర్క్స్ అని దొరుకుతాయి. అట్లా గంట సేపు వాళ్ళ ఇంట్లో ఏ పని చెప్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటే అట్లాంటి పనులు దొరుకుతాయి. ఏ పనైనా దొరుకుతుంది. కష్టపడాలని ఉండాలి, ఏ పనైనా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.